హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన క్లాస్ లో మనం కట్ చేసుకోబోయే బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోని బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఆది బ్లౌజ్ ఎలా కొలుసుకోవాలి అంటే మనకు వాళ్ళు కస్టమర్ మనకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాకు సేమ్ టు సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే కావాలని అడుగుతుంటారు కదా. అయితే మనం ఆది బ్లౌజ్ ఎలా కొలుసుకోవాలి, స్టిచ్ అయిన తర్వాత ఆది బ్లౌజ్ కొలవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే దాని సింపుల్ గా టిప్స్ తో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఎలా కొలవాలనేది మనకి షోల్డర్ మనం కొలిచేటప్పుడు ఏంటంటే షోల్డర్ మనం ఇలా పట్టుకున్నప్పుడు పెద్దగా చిన్నగా దాన్ని సెట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే కరెక్ట్ గా వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో ఎలా గెస్ చేయాలి, దాన్ని ఎలా కొలవాలి అనేది మీకు క్లియర్ గా మీకు వీడియో చూపిస్తాను. అలాగే సేమ్ టైం బ్లౌజ్ పొడవుతోని వాళ్ళు చంకలో ఎంత పెట్టుంటారు, మనం దాన్ని ఎలా గెస్ట్ చేసి పెట్టాలి అనేది దానికి కొలత ఉంటుంది. అది ఎలా పెట్టాలనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే చంకా రౌండ్ ఎలా కొలవాలి, ఆది బ్లౌజ్కి ఎలా కొలవాలి అనేది క్లియర్ గా మీకు ఈ వీడియో చూపిస్తాను. చాలా తక్కువ కొలతని, అంటే బ్లౌజ్ మొత్తం కొలవాల్సిన అవసరం లేకుండా జస్ట్ పొడవు, చంక లూజు, చేయి లూజు, నడుము లూజ్ తోని ఈ మెజర్మెంట్స్ తోని మన బ్లౌజ్ కటింగ్ అనేది మీకు క్లియర్ గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా నా ఛానల్ మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఈ వీడియోలో ఆది బ్లౌజ్ ని ఎలా కొలవాలి, ఆ కొలిసిన మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు క్లియర్ గా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్, వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఆది బ్లౌజ్ ఎలా కొలుసుకోవాలో మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. మొదటగా మనము ఈ ఆది బ్లౌజ్ తీసుకొని మనం నీట్ గా దీన్ని సర్దుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మొత్తం మనం ఫ్రంట్ ఇలాగా రెండు మంచిగా ఇలా వచ్చేలాగా చూసిన తర్వాత మనం ఇలా బ్యాక్ వైపు తిప్పాలి. మనం ఫస్ట్ బ్యాక్ కొలుసుకుందాం. చూడండి, నీట్ గా ఇలా పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నీట్ గా పెట్టిన తర్వాత చూడండి, మన వైపు ఇలాగా మనకి బ్లౌజ్ కింది వైపు మన వైపు వచ్చేలాగా వేసుకోండి. ఈ షోల్డర్ అనేది ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా పెట్టండి. అది ఎలా పెట్టని నేను చెప్తాను చూడండి. మనం కొలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్ గా చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ ని ఇలా నీట్ గా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇలాగా ఈ స్ట్రైట్ ఉండాలన్నమాట. మనం బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఎంత ఉందో బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూద్దాం. సెంటర్ నుంచి కొలవాలండి. షోల్డర్ సెంటర్ నుంచి ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది, 14.5 ఇంచులు ఉంది. ఓకే ఫ్రెండ్స్, 14.5 ఇంచులు ఉందన్నమాట మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు ఉంది. ఓకేనా? తర్వాత మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ వచ్చి షోల్డర్ ఎలా కొలవాలంటే చూడండి, ఇప్పుడు చెప్తున్నా నేను. ఎగ్జాక్ట్గా నీట్గా పెట్టండి. చూడండి, ఇక్కడని ఇది స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. ఎంత వచ్చింది మనకి ఖర్చుతో కలిపి కొలుస్తున్నాను చూడండి. నేను ఇలాగా 11 ఇంచులు వచ్చిందనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ నెక్ అనేది స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్ గా పెట్టుకుని మన షోల్డర్ అనేది కొలవాలన్నమాట. చూడండి, ఓకేనా? మనకు వచ్చేసి మనకి 11 ఇంచులు వచ్చేసింది అనమాట. ఇది ఇక్కడ కూడా కొలుసుకోవాలి మనం. అది ఎంత ఉందనేది మనకి షోల్డర్ ఇక్కడ లెంత్ ఎంత పెట్టారన్నది ఇది కూడా కొలుసుకోవాలి మనము. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 2.5 ఇంచుల షోల్డర్ వచ్చిందనమాట. మనకు వచ్చేసి 2.5 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు మనకి చంక ఎంత పెట్టారనేది మనకి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వాళ్ళు ఎంత పెట్టారనేది మనకి తెలియాలి కదా. మనం ఎలా గెస్ చేయాలంటే చూడండి, మనకు వచ్చేసి మనకి ఇక్కడ 14.5 ఇంచులు ఉంది కదా. అది మన ఇక్కడ సైడ్ నుంచి కొలవాలి. అది బ్లౌజ్ పొడవు. ఇక్కడ చంక కింద నుంచి కింది వరకు చూడండి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఎంత ఉంది ఇక్కడ? 8.5 ఉంది. అంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14.5 ఇంచులు ఉంది కదా. 14.5 ఇంచులో ఈ 8.5 ఇంచులు లెస్ చేసేయండి, తీసేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది మనకి? ఎగ్జాక్ట్ గా 14.5లో మనకి 8.5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 6 ఇంచులు వస్తుంది. అందువల్ల ఫ్రెండ్స్, అంటే వాళ్ళు మనకు చంక డౌన్ 6 ఇంచులు పెట్టారన్నమాట. అంటే మనం ఇలా కొలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఎంత చంక పెట్టారో మనం ఇలా తెలుసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఒకవేళ ఆది బ్లౌజ్ మాకు సేమ్ టు సేమ్ కావాలన్నప్పుడు మనం సేమ్ ఇలా కొలుసుకొని పెట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి వాళ్ళు మనకి 6 ఇంచులు పెట్టారనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ కొలవాల్సింది హ్యాండ్ అనమాట. హ్యాండ్ ఎంత ఉంది మనకి? 9.5 ఇంచులు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్?
అయితే ఆమె ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు, నేను 10 ఇంచులు పెడుతున్నాను అనమాట. ఆమె పొడవు కొంచెం 1/2 ఇంచ్ పెట్టమన్నారు. 9:30కు హాఫ్ కలుపుకుంటే 10 ఇంచులు, నేను 10 ఇంచులు హ్యాండ్ పొడవు పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనము హ్యాండ్ లూజ్ తీద్దాం. హ్యాండ్ లూజు చూద్దాం. ఇక్కడ అంత వచ్చింది మనకి, హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 వచ్చింది. అంటే 12 బాగుంటుంది అనమాట. 6.5 వచ్చింది. మనం 12.5 ఇంచులకు 6 పాయింట్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు చంక రౌండ్ ఎలా కొలవాలి, దీనికి ఆది బ్లౌజ్కి ఎలా కొలవాలంటే చూపిస్తా చూడండి. మనకి చంక కొలిచేటప్పుడు ఇలాగా దీని అంచుకు పెట్టొద్దు. మన టేప్ అనేది మనం స్టిచ్ చేసిన దాని మీద సెంటర్లో పెట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా. చూడండి, పెడుతున్నా చూడండి. ఇలాగా టేప్కి మనకి జాయింట్ అనేది టేప్ సెంటర్లో, మనం సంఖ జాయింట్ ఉంది సారా, దానికి సెంటర్లో పెట్టాలి టేప్ని. ఇలా చూడండి, సెంటర్లో వచ్చేలాగా పెట్టి కొలవాలి. ఎందుకంటే మనం అలా కొలుస్తాం కాబట్టి అలా అని కొలవాలి. ఎంత వచ్చింది మనకి ఎగ్జాక్ట్గా 0.9 తక్కువ 9 ఇంచులు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి చంక రౌండ్ 0.9 తక్కువ 9 ఇంచులు ఉంటుంది అనమాట. ఓకేనా. అది ఆమ్ లూజ్ మొత్తం తీసుకుంటే 17.30 వస్తుంది. మనకి రెండో భాగం కొలిసాం కాబట్టి మనకి 0.9 తక్కువ 9 ఇంచులు వచ్చింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనము చూడండి, మనకు కొంచెం మొత్తం షోల్డర్ దగ్గర నుంచే ఉంటుంది మనకి. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ చూద్దాం. బ్యాక్ నెక్ డౌన్ ఇలా క్రాస్ లో కొలవండి. 9.5 ఇంచులు వస్తుంది. 9.5 ఇంచులు వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ చూడండి. ఎగ్జాక్ట్గా మనం కొలిసేటప్పుడు జాగ్రత్తగా ఇలాగా నీట్గా మంచిగా ముడతలు లేకుండా పెట్టాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ కదా. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడైనా క్రాస్ లోనే తీసుకోవాలి, కొలిసేటప్పుడు కూడా మనం క్రాస్ లోనే కొలాలన్నమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్, క్రాస్ లోనే కొలవాలి. ఎంత వచ్చింది మనకి, నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. బ్యాక్ వచ్చేసి 9.5, ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్. అయితే మనం ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి. ఇక్కడ బ్యాక్ నెక్ కొలిసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ కొలుస్తున్నాం కదా. ఫ్రంట్ నెక్ ఉక్సులు ఇది కాజా పట్టి ఉంది కదా చూడండి. అయితే వాళ్ళు మనకి కాజా పట్టి కాడ ఎంత ఉంది మనకి, ఇక్కడ లెంత్ షేప్ బెల్ట్ తీసేసి కొలవాలి. ఎంత వచ్చింది, 4.5 ఇంచులు వచ్చింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం 4.5 ఇంచులకి మనం పైన ఖర్చుకి మధ్యలో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కలుపుకొని 1 ఇంచు కలుపుకోవాలన్నమాట. అంటే మనకి 5.5 వస్తుంది అనమాట. అది నీకు తర్వాత చూపిస్తాను మీకు అది ఎలా పెట్టాలన్నది. మన కింద షేప్ బెల్ట్ తీసేస్తే మనకి పైన 4.5 ఇంచులు వచ్చింది అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ మనం క్రాస్ లో మనం 9.5 ఇంచులు వచ్చింది కదా, దీని 9.5 ఇలా పెట్టుకోకుండా కూడా మన కింద ఎంత ఉందో ఇలా కొలుసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా. చూడండి, ఇది ఎంత వచ్చేసి మనకి 6.5 ఉంది. చూడండి, మన బ్యాక్ నెక్ ఎంత వచ్చింది, 9.5 ఉంది. ఇక్కడ మనము 9.5 వచ్చిన దగ్గర మనము 6.5 అనేది దాని కింద వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్ మనం ఇట్లా క్రాస్ 9.5 పెట్టుకోవచ్చు, లేదంటే కింద మనం కొలుసుకోవడం అలా కూడా బ్యాక్ నెక్ కరెక్ట్ గా వస్తుంది. కటింగ్ లో చూపిస్తాను మీకు అది. నెక్స్ట్ వచ్చేసి మనము నడుము ఎగ్జాక్ట్ గా టేప్ తో పాటు బ్లౌజ్ అనేది ఇలా పెట్టండి. ఇలాగా డైరెక్ట్ ఒకేసారి కొలవద్దు, ఇలా మీరు టేప్ తో పాటు సమానంగా తీసుకుంటూ వచ్చు. ఇలా వస్తే మనకి నడుము అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఎంత వచ్చింది మనకి, 35.5 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇది 35.5 సైజ్ బ్లౌజ్ అనమాట. అయితే మన బ్యాక్ నెక్ తక్కువ ఉంది. ఒక సిస్టర్ మనం కటింగ్ లో అడిగారు కదా, మనకి బ్రాడ్ నెక్ కి 6.5 పెట్టారు, మరి మేము 6 పెట్టిన 6.5 పెట్టిన ఒకటే నెక్ వస్తున్నారు కదా. చూడండి, ఇది వచ్చేసి మనకి హైట్ తక్కువ ఉంది కదా బ్యాక్ నెక్, దీనికి చంక ఎంత పెడుతున్నాను చూడండి, అర్థం అవుతుంది మీకు. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్ చూడండి ఎంత ఉందో కొలుస్తున్నాను. ఎగ్జాక్ట్ గా మనకి 3 వచ్చింది. మనకి పై ఖర్చుతో కలుపుకొని కింది ఖర్చు పెట్టాలి కాబట్టి 3 బెల్ట్ పెట్టాలి. హైట్ ఇటుపక్క మనకి వచ్చి చిన్న సైజ్ వచ్చేసి ఇక్కడ 3 పెట్టాలి. అక్కడేమో 3 ఇంచులు ఇవ్వాలి. నేను షేప్ బెల్ట్ తీసేటప్పుడు చూపిస్తాను క్లియర్ గా. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ కొద్ది కొలతలతోనే మనము బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి మీకు క్లియర్ చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉంది, నడుము వచ్చేసి 35.5 ఇంచులు నడుము ఉంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉంది, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ మన రెండో వంతు వచ్చేసి మనకి ఎంత పెట్టుకోవాలి, 5.5 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత మనకి పెట్టాలంటే 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి. మనం ఇలా చూసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. అయితే నాకు ఎత్తు కప్పు 14.5 ఉంది కదా, పొడవు కూడా కొంచెం పెట్టమన్నది కాబట్టి నేను 1/2 ఇంచు కలిపి 15 ఇంచులు పెడుతున్నాను ఫ్రెండ్స్.
కొంచెం పొడుగు పెట్టమన్నారు మన కస్టమరు. అర్థమవుతుంది కదా. నేను 15 ఇంచులు పెట్టేసి ఎత్తుకప్పు కట్ చేయబోతున్నాను. చూడండి మనకి సింపుల్ గా షోల్డరు, బ్లౌజ్ పొడవు, వాళ్ళు చంక ఎంత పెట్టారు, చంక డౌను, నడుము లూజు, ఇక చేతులు అంతేనండి. ఇంకా మనకి చెస్ట్ లూజు, తర్వాత మిగతా ఏమి క్రాసులు ఏమి మనం అవసరం లేదు. దాన్ని బట్టి మనం ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నేను దీన్ని ఎలా కట్ చేస్తాను అనేది ఎగ్జాక్ట్గా మీరు చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అనే షోల్డర్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏం లేదు. మనకి బ్లౌజ్ మంచిగా సర్దుకున్న తర్వాత నీట్ గా స్ట్రైట్ గా పెట్టాలి. బ్యాక్ నెక్ స్ట్రైట్ గా పెట్టిన తర్వాత మనము ఆ షోల్డర్ అనేది కొలుచుకోవాలన్నమాట. మాక్సిమం మనకి 11, తర్వాత 10.5, 10 అంతే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. మీరు అది మాత్రం గమనించుకొని మీరు అలా షోల్డర్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. మనకి ఎస్పెషల్లీ తర్వాత మనకి మన షోల్డర్ లెంత్ ఎంత ఉందో అది కూడా తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. షోల్డర్ని ఎంత తీసాను, 2.5 ఉంది కదా, అది కూడా మనం ఒక వచ్చేలాగా కొలుసుకోవాలి. దాన్ని బట్టి కూడా మనం నెక్ కడలు పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. ఓకే, మరి ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 15 ఇంచులు. అంటే నేను 14.5 ఉంది, నేను ఒక 1/2 ఇంచు కలిపాను అనమాట. అర్థమవుతుంది కదా. నేను 1/2 ఇంచు మనం లెంత్ పొడవు పెంచామని మనం ఇక్కడ చంక డౌన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే జస్ట్ 1/2 ఇంచు కాబట్టి నేను వాళ్ళు ఎంత పెట్టారో నేను అంతే పెడుతున్నాను. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెడుతున్నాను అనమాట. అర్థమవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పై ఖర్చు కలుపుకొని 15.5 ఇంచులు ఇచ్చాను. ఇక్కడ కూడా కొంచెం దూరంలో 15.5 ఇంచులు పెట్టున్నాను. పై ఖర్చు కలుపుకొని కిందకి చాలా డోలు పెట్టాం కదా, పై ఖర్చు కలుపుకొని పెట్టేసాను. చూడండి ఎగ్జాక్ట్ గా నేను ఇప్పుడు 6 ఇంచులు ఇస్తున్నాను. లాస్ట్ టైం బ్లౌజ్ లో మనం పాయింట్ తక్కువ 9 ఇంచులకి ఎంత ఇచ్చాను, బ్రాండ్ నెక్ కి 6.5 ఇచ్చాను. చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ తగ్గితే మనకి చంక డౌన్ అనేది తగ్గుతుంది. చూడండి ఈజీగా అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి సేమ్ టైం అలాగే 6 ఇంచులు పెట్టేసి 2 మార్కులు కలుపుతూ డ్రా చేద్దాం. ఇలాగా మనకి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఇలా చేయండి. చూడండి మనకి షోల్డర్ అర్థమవుతుంది కదా. షోల్డర్ మనకు 11 వచ్చింది ఖర్చుతో కలుపుకొని. అయితే మనం దాంట్లో 2 భాగాలు చేసుకోవాలి కదా. మరి వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 5.5 వస్తుంది. నేను 5.5 షోల్డర్ పెడుతున్నాను. అర్థమవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. పావు తక్కువ 6 ఇంచులు వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది మనకు పెట్టడం వల్ల ఏంటంటే వెనక కొంచెం మనకి వెడల్పుగా, వాళ్ళకున్న కొంచెం పెద్ద సైజు వారికి ఏంటంటే వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనం ఇది ఇచ్చేసినవి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ సంఖలో పిల్స్ అనేవి రావన్నమాట. దీన్ని పెట్టడానికి కారణం అది. చూడండి నేను ఇక్కడ ఇచ్చేసి 2.5 ఇస్తున్నాను, 2.5 నెక్ పెడుతున్నాను. చూడండి మనకు వచ్చేసి ఎంత ఉంది, బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ చూడండి 6.5. ఇట్లానే పెట్టుకోవచ్చు. ఖర్చుతో కలుపుకొని మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మార్క్ పెడుతున్న క్లియర్ కనిపిస్తుంది. నేను ఇలా కొలిసినా కింది వైపు కొలిసినా సేమ్ వస్తుంది. అర్థమవుతుంది కదా. చూడండి పైపు కొలిసా, చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 కదా. చూడండి ఎగ్జాక్ట్ గా అక్కడికి వస్తుంది. ఇక్కడ అర్థమైంది కదా. ఇలా అని పెట్టుకోవచ్చు, కింది నుంచి అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. మనకి వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ తక్కువ ఉందన్నమాట. అర్థమైంది కదా. మనకి 10 పైన ఉంటే తక్కువ అన్నట్టు, 10 కిందకు ఉంటే బ్రాండ్ నెక్ల కిందకి మనం అనుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ 3 ఇంచెస్ ఎడల్పు ఇచ్చాను, పైన ఏమో 2.5 ఇచ్చాను ఎక్కువ ఎడల్పు. అర్థమవుతుంది కదా. మీది రెండింటిని కలిపి డ్రా చేయండి. ఇలాగా మనకి షోల్డర్ ఎంత తీసాము, షోల్డర్ మనము 2.5 ఇంచులు తీసాము. అర్థమవుతుంది కదా. షోల్డర్ ఎడల్పు మనం అది కొలుసుకున్నప్పుడు ఇది కూడా నీకు చూపిస్తాను అది ఎంత పెట్టుకోవాలన్నది. కొంతమంది ఏంటంటే ఖర్చులు అనేది ఎక్కువ పడుతుంటారు కాబట్టి ఆ షోల్డర్ అనేది మీకు మార్పు వస్తుంది అనమాట. అట్లా కాకుండా నేను ఎంత ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్తాను దానికి. అర్థమవుతుందా. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి చంక రౌండ్ ఎంత ఉంది, పాయింట్ తక్కువ 9 ఇంచులు ఉంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ కార్నర్ లో మనం ఎలా పెట్టుకోవాలి చూడండి, నేను చూపిస్తా. చూడండి కొంతమంది అంటే ఇలా క్రాస్ లో ఇలా తీస్తారు, అలా ఏంటంటే అది మన కరెక్ట్ గా కాదండి. అది ముడత వచ్చే అవకాశం ఉంటది. నేను చూడండి ఇలా ఈ రౌండ్ లో ఎగ్జాక్ట్ గా ఇక్కడ గీత కలుపుతూ అక్కడ గీత కలుపుతూ గీయాలి. ఇలాగా అంటే మనకి సెంటర్ లో మనకి కార్నర్ లో ఇంచు బాగా వస్తుంది, అది గమనించండి. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కింద తీసేసి ఇప్పుడు చంక అనేది కొలుద్దాం. చూడండి చంక కొలవడం కూడా చూడండి, నేను మార్క్ ఆనిచ్చి ఇలా పెడుతున్నాను, మీరు ఎగ్జాక్ట్ గా ఇలా కొలవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఓకే రైట్. ఈ నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం. పాయింట్ తక్కువ 9 ఇంచులు వచ్చేసింది.
ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ నడునిద్దాం. నడుము కొలత ఎంత ఉంది మనకి 35.5 వచ్చింది. ఓకేనా, 35.5 చుట్టుకొలత నడుము వచ్చేసింది. డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది మనకి 0.9 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి 4వ వంతు వచ్చేసి 0.9 ఇంచులు వస్తుంది నడుము. ఓకేనా, మనం ఇక్కడ నడుము కొలత పెట్టేద్దాం. 0.9 ఇక్కడికి. తర్వాత నేను వెనక డాట్ కోసం ఇంచు భావిస్తానండి. నేను ఖర్చు కోసం మన ఇష్టం, ఇంచున్నర కానీ 2 ఇంచులు కానీ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా, నేను ఇంచు బావు మాత్రం డాట్కి ఇస్తాను అనమాట. ఎందుకంటే డాట్ కొంచెం పెద్దగా పడతాను, ఎందుకంటే బ్యాక్ అనేది కొంచెం అందంగా వస్తుంది, మన ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా చూడండి, ఇప్పుడు మన ఈ చంకదానికి మనకి నడుము కడ మార్క్ ఇచ్చాం కదా, ఎగ్జాక్ట్గా స్ట్రైట్ గా రావాలండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్కి వచ్చేసి మనం ఇట్లా మనం డాట్ పెట్టిన తర్వాత మన చంక రెండు ఇట్లా కొలిసిన తర్వాత లైన్ అనేది క్రాస్ గా రావద్దు, స్ట్రైట్ గా వస్తుంది. అప్పుడే మనం కరెక్ట్ పెట్టినట్టుగా మనకు గుర్తు అనమాట. అర్థమవుతుంది కదా. ఇదన్నీ స్ట్రైట్ గా ఉండాలన్నమాట, సూపర్ గా వస్తుంది. ఓకేనా, ఇది మార్క్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్యాక్ మనం రౌండ్ స్కేల్తో మార్క్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ బ్లౌజ్ అనేది మీరు ఎగ్జాక్ట్గా ఇలా కొలవండి. కొలిచి ఇలా మీరు మార్క్ పెట్టుకున్నట్టయితే ఊరికి మనం బ్లౌజ్ తీసుకొచ్చి మనం దాని మీద పెట్టి కొలవాల్సిన అవసరం లేదు. మనం ఇలా చేసామంటే ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. చాలా తక్కువ కొలతలతో అనమాట. హ్యాండ్ కొలత తీసుకున్నాము, నెక్ డౌన్ అయ్యే తీసాం కదా, ఎక్కువ లేవు కదా, మనం ఈ తక్కువ కొలతలతోనే ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి చెప్తాను చూడండి. మళ్ళీ 15 ఇంచులు నేను పొడవు పెట్టాను. చూడండి ఎగ్జాక్ట్గా 15.5 ఇంచులు పెట్టాను కదా. ఇక్కడ వచ్చేసరికి మనకు చంక 6 ఇంచులు ఇచ్చాను. చూడండి, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే నేను 6 ఇంచెస్ ఇచ్చాను అనమాట. ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుందండి, దీంట్లో డౌట్ ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కుడుతున్నాను, ఏమి సెట్ అయింది మనకి. ఇది మళ్ళీ మనం కుట్టినదే మనకి ఇచ్చారనమాట. అట్లా అర్థమవుతుంది కదా. కట్ చేసేద్దాం. మనం జాగ్రత్తగా నీట్గా మనకి చంక రౌండ్లు కానీ ఇవన్నీ డైరెక్ట్గా ఇట్లా నీట్గా తీసుకోవాలి. మీరు ఇంక మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ కటింగ్లో కానీ మీకు ఏమైనా డౌట్గా ఏమైనా అనిపిస్తే నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై చెప్తాను. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనం లైట్గా చిన్న క్రాస్ ఇద్దాం. ఇది ఎందుకంటే చెప్పాను మీకు చాలాసార్లు, మనం వెనక డాట్ వేసినప్పుడు ఈ సైడ్ వైపుది కిందికి వస్తుంది అనమాట. మొత్తం స్టిచ్ అయిన తర్వాత అలా రాకుండా ఉండటం కోసం నేను ఇలా హాఫ్ ఇంచ్ నేను ఇలా లేపేస్తాను దాన్ని. చూడండి ఇలా నీట్గా రౌండ్గా ఉండాలి చంక అనేది. మీరు అంతకుముందు ఒకవేళ సిస్టర్ గారు ఉన్న కామెంట్లో బ్రాడ్ నెక్ అనేది కిందికి పెడితే 6.5 అయినా సరిపోతుంది, 6 అయినా సరిపోతుంది అన్నారు కదా. అయితే దానివల్ల ఏమవుతుందంటే కిందికి పెట్టుకుంటే ఏమవుతుందంటే 6.5 పెట్టుకోవచ్చులే, కానీ ఏంటంటే చంక రౌండ్ కొలిచినప్పుడు ఏంటంటే పూర్తిగా రౌండ్కి రాదు. అర్థమవుతుంది కదా. ఆ రౌండ్ రాకపోయేసరికి ఏమవుతుందంటే చంక కరెక్ట్గా కూర్చోదు, అంటే సెట్ కాదనమాట, ముడత లెక్క వస్తుంది అనమాట. అందుకనే ఏ బ్లౌజ్కి ఎంత పెట్టుకోవాలన్నది నడుము సైజు ప్లస్ షోల్డర్ ఇవన్నీ బేస్ చేసుకొని మనం పెట్టుకోవాలి. సేమ్ టైం పర్సన్ కూడా ఉండాలి మనకి. షోల్డర్ ఇంపార్టెంట్, చంక రౌండ్ కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. మీకు ఈ టిప్స్ ఉపయోగించి మీరు చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. అంతేగాని ప్రజెంట్గా అన్నిటికీ మనం నడుము బేస్ చేసుకొని చంక డౌన్ పెడితే అది కరెక్ట్గా రాదండి, సెట్ కాదు. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి కాదనమాట. ఎందుకంటే అందరూ ఒకే తీరుగా ఉండరు కదండి. అందుకని ఇక్కడ మన 0.9 ఇంచులు వచ్చేలాగా చూసుకుందాం. ఓకేనా, నేను ఇది 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను ఒకసారి నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా మీరు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇంపార్టెంట్ అండి, నేను అంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను. హ్యాండ్స్ ద్వారా కూడా మనకి చంక ముడతలు అనేది రాకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా. హ్యాండ్ మంచిగా తీసుకుంటే చంక ముడతలు కూడా మ్యాక్సిమం పోతాయి అనమాట. ఇది కూడా ప్లస్ అవుతుంది మనకి హ్యాండ్స్ అనేది. హ్యాండ్స్ కూడా కరెక్ట్గా తీసుకోండి. ఓకేనా, నేను హాఫ్ ఇంచ్ కోసం ఇలా మార్క్ ఇచ్చాను. చూడండి, ఇచ్చిన తర్వాత మనకి చేయి పొడుగు ఎంత ఉంది చూద్దాం. మనం చేయి పొడుగు వచ్చేసి హాఫ్ ఇంచ్ పెంచుదాం అనుకున్నాం కదా. 10 ఇంచెస్. 10 ఇంచెస్ అంటే మనం పైన ఖర్చు పెట్టుకొని 10.5 పెడుతున్నాను. అర్థమవుతుంది కదా. 10.5. ఇక్కడ నుంచి నేను డౌన్ 3.5 ఇస్తున్నాను. ఎల్బో చేయి కదా,
కంపల్సరీ 3.5 ఇవ్వాలి. హాఫ్ హ్యాండ్స్కి అయితే 3 ఇంచెస్ ఇవ్వండి. అర్థమైంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా నేను 10.5 పెడుతున్నాను. 3.5 ఇక్కడ కూడా 3.5. ఓకేనా. మీకు ఇది పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నానండి. లెంత్ ఎక్కువైనా కానీ మీకు అర్థం కావడం కోసం బిగినర్స్కి, ఆల్రెడీ నేర్చుకున్న వారు కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా మీకు యూజ్ అవుతుందని నేను ఇలా క్లియర్గా చెప్తున్నానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అవుతుంది కదా, మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి చూడాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా. చూడండి ఎగ్జాక్ట్గా మనం 0.9 చంక్ ఉంది ఇలా చూసేసుకొని మార్క్ పెట్టేసుకోవాలా. కింద కూడా మనకి ఎంత ఉంది 12.5 కదా, 5 దాంట్లో 2వ వంతు 6.1. అలాగా 6.1 ఇచ్చాను, ఇక్కడ 0.9 ఇచ్చాను. చూడండి ఇక్కడ స్ట్రైట్ గా కొట్టొద్దు, ఇక్కడ మనం కర్వ్డ్ స్కేల్ తోని ఇలా షేప్ లో కొట్టండి. అర్థమవుతుంది కదా. రైట్. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ 2 ఇంచెస్ ఇస్తున్నాను. చూడండి 2 ఇంచెస్ అంటే చంక పెద్దగా కొంచెం ఉన్న వాళ్ళకి 2 ఇంచులు ఇవ్వండి. ఒకవేళ 7.5 కానీ 7 కానీ తర్వాత ఇట్లా 8 ఇంచులు అట్లా ఉన్న వారికి అయితేనేమో 0.1 ఇంచులు 2 ఇంచులు పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ డౌన్ లో వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కిందికి రావాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నా చూడండి, అలానే కట్ చేయండి. పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట హ్యాండ్ అనేది. ఇలాగా. ఓకేనా. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది, మనం అది తర్వాత పెట్టుకుందాం, ఇబ్బంది లేదు. చూసారు కదా హ్యాండ్ అనేది ఇలా నీట్ గా వస్తుంది అనమాట. మన ఎగుడు దిగుడులు ఏమైనా ఉంటే తీసేద్దాం. ఇది వచ్చేసి మనకి నడుము 35.5 ఉందండి సైజు. అర్థమవుతుంది కదా. ఓకే, మీకు ఈ తర్వాత జాయింట్ తర్వాత పెడతాను. అయితే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలన్నది క్రాస్ ఇంపార్టెంట్ అండి. క్రాస్ కూడా ఫుల్ క్రాస్ వేయాలి. ఫుల్ క్రాస్లో ఇంకా ఫుల్ క్రాస్ ఉంటుంది, మరీ హెవీ ఫుల్ క్రాస్ అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించే క్రాస్ వేస్తే బ్లౌజ్ అనేది ముందు పార్ట్ వరకు ఎగ్జాక్ట్ మంచిగా సరిపోతుంది అనమాట. మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఈ మూలలో మనం చూసుకోవాలి. ఇలాగా మనం మామూలుగా తక్కువ క్రాస్ వేస్తే ఏమవుతుందంటే ఫిట్టింగ్ అనేది రాదనమాట, ముడతలు వస్తాయి అనమాట. ముందు వైపు అనేది ఇటు చంక సెట్ కాదు, ప్లస్ ముందు వైపు అంతా ముడతగా వస్తుంది. మనకి క్రాస్ ఉండటం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. చూడండి ఆ క్రాస్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను. చూడండి మనం ఏది చూసుకోవాలి ఫస్ట్. ఇలా వేసినప్పుడు ఈ ఓపెన్స్ అనేవి ఇటు పక్క పెట్టండి, బయట వైపు పెట్టండి. ఓపెన్స్ బయట వైపు పెట్టేసి మన వైపు ఇలా మడుతున్నది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనం ఇందా క్రాస్ చూపించారు కదా, ఇలాగా ఇక్కడ నుంచి క్రాస్, ఈ క్రాస్ నుంచి మనం పెట్టాలి. మనం ఇక్కడ పెట్టినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే అది చూడండి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లో కనపడాలి మనకి షోల్డర్ పైన. మీరు అలా చూసుకోవాలి క్రాస్ గా ఇలాగా. ఎగ్జాక్ట్ మనకి ఇక్కడనే డాట్ వస్తుంది, మెయిన్ డాట్ వస్తుంది. అర్థం ఫ్రెండ్స్. ఇలా మీరు పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి నేను జాగ్రత్తగా చూపిస్తున్నాను కదా, మీరు సేమ్ ఇలానే పెట్టండి. క్రాస్ పార్ట్ మనం ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు క్రాస్ అనమాట, ఇది మంచి క్రాస్ ఉంటుంది అనమాట. ఇట్లా వేసుకుంటే చూడండి ఇలా దీని పక్కనే మనం కొట్టుకోవాలి. ఇట్లా మూలకు వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే డాట్ వేసినప్పుడు సరిపోతుంది కదా. ఓకే, ఇలా మొత్తం మన బ్యాక్ చుట్టూ ఇలా మనం మార్క్ చేసేసి ఫస్ట్ మార్క్ చేయాలన్నమాట. ఇలా గీసేసుకోండి మొత్తం. ఇలా నీట్గా ఇలా గీసిన తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇది మన ఖర్చుకాయ మనకి టక్స్ పెట్టాం కదా, ఖర్చుకి చూడండి ఇక్కడ ఈ కార్నర్లో మనం మార్కర్తోని మార్క్ చేద్దాం. ఫ్రంట్ వైపు మనం లోసంగా తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ మార్క్ చేసేసుకొని బ్యాక్ మీద నుంచి మనం ఇక్కడ లోసంగా తీసేసుకుంటాం అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 ఇంచెస్ ఇస్తున్నాను. మాక్సిమం ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ ఇస్తాము. ఒకవేళ సన్నగా ఉంటే చెస్ట్ తక్కువగా ఉంటే 2.5 ఇస్తాం అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఒకవేళ సన్నగా ఉన్న బ్లౌజ్ మీకు 24 కానీ 26 కానీ 28 కానీ మీకు చూపిస్తాను, అది కూడా. ఓకే ఫ్రెండ్స్. ఇలా మొత్తం గీసిన తర్వాత చూడండి మన కింది వైపు మనం 2 ఇంచెస్ మన బెల్ట్ కోసం ఇచ్చా కదా, చూడండి అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. మీరు ఈ టైప్లో ఫ్రంట్ పార్ట్ కనుక తీసారంటే అదిరిపోతుంది, మంచిగా ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనం మార్కర్ పెట్టాం కదా, ఇక్కడ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ షేప్ లో సేమ్ ఇలాగనే ఇలా కార్నర్ లెక్క తీసుకోండి. అర్థమవుతుంది కదా.
ఇప్పుడు వచ్చేసి మనము చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, 7 కదా. 7 ఇంచెస్ మార్క్ చేద్దాం. ఇక్కడ మనం ఇందాక ఉక్సులు పట్టి చెప్పా కదా నేను, ఇక్కడ 7, ఇక్కడ మనం 7 పెట్టిన తర్వాత చూడండి 7 ఇంచెస్ ఇచ్చాను. ఇక్కడికి క్రాసులు ఇచ్చిన తర్వాత మీకు ఇందాక 4.5 ఇంచులు ఉక్సులు కాజా పట్టి ఉంది కదా, ఆ కాజా పట్టి లెంత్ అనేది ఒక 4.5 అంటే డాట్ కలుపుకొని ఖర్చు కలుపుకొని 5.5 వస్తుంది. చూడండి ఇక్కడ నేను బ్యాక్ నెక్ వేస్తున్నా కదా, ఫ్రంట్ నెక్ వేస్తున్నా కదా, కింద కూడా సేమ్ 3 ఇంచులు ఇచ్చాను, పైన 2 పెట్టాను. ఇది ఫ్రంట్ వైపు మార్క్ అనమాట, అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది చూపించగా 2.5 ఇంచులు వచ్చింది కదా. చూద్దాం, ఖర్చుకి మనం ఇలా పెట్టేసుకొని మార్కు చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి. 2.5 ఇంచులు చూడండి, అటు పావు ఇంచు ఇటు పావు తీసేస్తే ఎగ్జాక్ట్ గా 2.5 వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్, వచ్చేసింది కదా మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మన ఆది బ్లౌజ్ పెట్టాం కదా, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలాగా చంక కార్నర్లో ఒక పావు ఇంచు ఇవ్వండి. ఇక్కడ మీకు చెప్పే కదా, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 4 and 5.5 ఇచ్చాను. ఇక్కడే చూడండి మనం ఎట్లా మనం మామూలు బ్లౌజులకి ఇంచున్నర అక్కడ హైట్ ఇస్తాం కదా, చూడండి అదే హైట్ సరిపోయింది. మనకి ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందాక కొలిసే కదా, మనం ఊరికి మనం దాన్ని ఆది బ్లౌజ్ తెచ్చి పెట్టాల్సిన పని లేదు. మనకి ఒకసారి టేప్ కొలతతో అనమాట, టేప్ కొలతలతో ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 1/4 ఇంచులు నేను ఇక్కడ డాట్ కోసం ఇస్తున్నాను. చూడండి క్రాస్ ఇట చూడండి 1/4 ఇంచులు వదిలేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇది ఒక్కటి పెట్టి చూద్దాం. అంటే అది కూడా టేప్ తో కొలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అది లేదంటే బ్లౌజ్ పక్కనే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి పట్టుకొని ఇక్కడ మెయిన్ డాట్ వేసాం కదా, మెయిన్ డాట్ కాడ పట్టుకోండి. మరీ ఎక్కువ సాగదీయొద్దు, జస్ట్ అట్లా పెట్టాలన్నమాట. పట్టుకుని ఇట్లా పెట్టేయాలి. ఎక్కడ దాకా వస్తుందో జస్ట్ ఇట్లా పెట్టేసుకుని మార్క్ పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనది క్రాస్ లో ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ సాగదీసి పెట్టామనుకోండి కింది దాకా వెళ్తుంది, మన అప్పుడు బ్లౌజ్ సెట్ కాదు. అర్థమవుతుంది కదా. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. మరీ లాక్కుండా క్రాస్ కదా, అది ఎలా ఉందో అలా పెట్టండి. ఎందుకంటే ఆటోమేటిక్గా అది సాగిపోతుంది. పై వైపు ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి చూడండి ఇక్కడ వరకు వస్తుంది. నేను పెట్టినట్టు పెట్టండి. మంచిగా ఆది బ్లౌజ్ ఎలా ఉందో కరెక్ట్గా అంతే వస్తుంది, సేమ్ టు సేమ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం గడిగించుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి క్రాస్లో ఇలా ఇవ్వండి. ఇలా మార్క్ పెట్టేసేయండి, నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. చూడండి మీకు షేప్ బెల్ట్ తీసిన తర్వాత మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా వచ్చేది. ఇక్కడ కార్నర్లో చూడండి, ఇక్కడ రౌండ్ మంచిగా గీసుకోండి అనమాట. ఇలాగా ఇక్కడ గీత టచ్ అయ్యేలాగా, అక్కడ గీత టచ్ అయ్యేలాగా గీయండి ఇలా. ఓకేనా. చూడండి మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా. మీకు ఇంకా దగ్గరగా చూడాలంటే స్క్రీన్ మీరు జూమ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా నీట్గా మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇలా కట్ చేయండి మొత్తం. లో సంక్ అనేది ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఉండాలండి. ఎక్స్ట్రా మాత్రం లోపలికి మాత్రం వెళ్ళొద్దు. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇలా నీట్గా కట్ చేసుకోండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఆది బ్లౌజ్ పెట్టిన స్టిచ్ అయిన తర్వాత కూడా కొలుసుకొని చూసుకున్నా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక పావు ఇంచు ఇట్లా మన ఖర్చు కోసం ఉంచండి. నెక్ దగ్గర నేను కరెక్ట్గా కట్ చేశాను చూడండి. అది ఎందుకోసం అంటే మనం ఉక్కు పెట్టుకున్నప్పుడు ఏంటంటే అక్కడ లూజ్ రాకుండా ఉండటం కోసం ఇట్లా ఫిట్గా ఉంటుంది అనమాట. దానికోసం అక్కడ మీరు ఎగ్జాక్ట్ కట్ చేయండి. డౌన్ లో ఒక పావు ఇంచు పెంచండి అనమాట. మీకు కనిపిస్తుంది కదా చూడండి, కటింగ్ లో ఇక్కడ క్రాస్ ఇచ్చా చూడండి. ఫ్రంట్ నెక్ కానించి క్రాస్ ఇచ్చాను, అర్థమవుతుంది కదా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెడుతున్నాం కదా, చూడండి ఆ ఖర్చు ఎట్లా ఉందనేది ఎగ్జాక్ట్ చూపిస్తాను ఎంత వస్తుందని. మీకు చూడండి పావు తక్కువ అంటే 4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పోతుంది, ఒక పావు ఇంచు ఖర్చు పోతే మనకి ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ గా పావు తక్కువ 4 ఇంచులు వచ్చింది. మనం పెట్టింది అంతే కదా, ఇక్కడ వస్తుంది అనమాట. ఈ మెయిన్ డాట్ అనేది మీకు షోల్డర్ నుంచి సెంటర్ పాయింట్ అనేది రాదండి, అది ఎక్కువ. ఎందుకంటే కొంచెం ఇటు ముందు వైపు పెట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ కాడ. చూడండి నేను ఇక్కడ ఎంత ఇచ్చానంటే 2.5 ఇంచులు డాట్ కోసం ఇచ్చాను. 2.5 ఇంచులు ఏమో హైట్ ఇస్తున్నాను. చూడండి 2.5 ఇంచులు హైట్ పెట్టండి. డాట్ వచ్చేసి దేనికైనా మాక్సిమం సరిపోతుంది 2.5 ఇంచులు. ఒకవేళ వాళ్ళ ఆది భోజనం పెట్టి మనం తగ్గించుకునే అవకాశం ఉంటే తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచులు 2.5 ఇంచులు ఇస్తున్నాను.
ఇలా 2.5 ఇంచులు ఇలా డాట్ పెట్టేసుకోండి. అర్థమవుతుంది కదా, ఇక్కడ ఇలా డాట్ వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎంత రావాలి మనకి, నడుము వచ్చేసి పాయింట్ తక్కువ 9 ఇంచులు. పర్ఫెక్ట్ సరిపోతుందండి, నో ప్రాబ్లం. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. పాయింట్ తక్కువ 9 ఇంచులు అనేది మనకి ఆ డాట్ పెట్టేసిన తర్వాత మనకి నడుము లూజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా. రైట్, ఇక్కడ వచ్చేసరికి చూడండి మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా, ఇక్కడ డాట్ వేసినప్పుడు చూడండి షేప్ అవుట్ అయిపోయింది కదా. చూడండి ఇట్లా రావద్దు అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, అంతకుముందు వీడియో చూపించా కదా, సేమ్ అలానే తీయండి. ఇక్కడ ఏంటంటే ఇట్లా మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వి రాకుండా, ఇక్కడేమో పైకి రాకుండా చూడాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది కనుక మీరు ఖచ్చితంగా చేయాలి. ఇది చేస్తే పర్ఫెక్ట్ గా ముందు వైపు చంక అనేది రౌండ్ గా వస్తుంది, మంచిగా సెట్ అవుతుంది. చూడండి నేను గీస్తున్నా చూడండి. జస్ట్ అండి కొంచెం ఒక 1/4 ఇంచు మందం మీరు ఇలా మళ్ళీ మార్క్ చేయండి ఇలాగా. ఇది అందరూ చేయరు, మీరు ఖచ్చితంగా మీరు చేయండి, సూపర్ గా వస్తుంది. చూడండి మీకు ఇది ఇలా నేను లేపేస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ గా రౌండ్ కనిపిస్తుంది కదా. చూడండి ఇట్లా మీరు కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కాడ మీరు డాట్ మలిసేసి 1/4 ఇంచు మంది డాట్ మలిసేసి మీరు రౌండ్ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ ఒక టక్ పెట్టండి, ఎందుకంటే ఈ టక్ దగ్గర నుంచి మనము డాట్ వేస్తాం. అర్థమవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి ఇక్కడ 2.5 ఇంచుల లెంత్ లో ఇలా 1/4 ఇంచు మందం ఖర్చు పట్టుకొని ఇవ్వడానికి ఇక్కడ ఒక లైన్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నుంచి ఈ చంక నుంచి వచ్చేసి మనం డాట్ పెట్టాం కదా, టక్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఇలాగ మీరు మార్క్ చేసుకోండి. ఇలాగా ఇది వచ్చేసి అది 2.5 ఇస్తే ఇది 3.5 ఇంచుల దాకా లెంత్ ఇచ్చి ఇక్కడ వరకు, ఓకేనా. ఇలా వస్తుంది చూసారా ఫ్రెండ్స్. ఇది అందంగా వచ్చిందో మనకు పుట్టిన తర్వాత కూడా మన అలాగే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాట్స్ తో ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక టక్ పెట్టండి. మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎలా తీయాలని మీకు చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ మనకు వచ్చేసి ఇలా కొలుసుకోవాలండి. లోపల నుంచి చూడండి ఉల్టా తీసి మనం ఇక్కడ కింది వైపు ఖర్చు వదిలేసి పై వైపు సరిగ్గా ఉంటుంది కదా, అది కూడా చూడండి 3 ఉంది. అంటే ఇది కూడా ఖర్చుతో కలుపుకొని ఇక్కడ కూడా ఎంత వచ్చింది మనకి, ఖర్చుతో కలుపుకొని 1/4 ఇంచులు వచ్చింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ కొలతలతో మనం ఇక్కడ షేప్ బెల్ట్ తీద్దాం. షేప్ బెల్ట్ తీసేటప్పుడు మనము బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ తో మనం ఇలా పెట్టేసుకొని కూడా మనం షేప్ బెల్ట్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ అనేది ఇప్పుడు నడుము లూజ్ పెడతాం కదా, పాయింట్ తక్కువ 9 ఇంచులు ఉంది, తర్వాత డాట్ ఉంటుంది, తర్వాత మనకి ఖర్చు ఉంటుంది కదా. సేమ్ అలాగనే మనం దాన్ని పెట్టేసి ఆ బేస్ చేసుకుని మనము తీయొచ్చు అనమాట. చూసారా నేను బ్యాక్ తో పెట్టి తీస్తున్నాను, మీకు చూపిస్తాను క్లియర్ గా. ఇది కటింగ్ అయిన తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ మీద పెట్టేసి చూపిస్తాను. అర్థమవుతుంది కదా. చూడండి 3.5 పెట్టాను, ఇక్కడ 1/4 ఇంచులు ఇచ్చాను. అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకు ఫ్రంట్ వైపు బెల్ట్ షేప్ బెల్ట్ వైపు ఇదేమో ఇటు సైడ్ అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఒక ఖర్చు తీసేసి 4 ఇంచులు మనం పెట్టాం కదా మనం మెయిన్ డాట్ వేసేటప్పుడు, ఇక్కడ ఒక వరకు ఇక్కడ హైట్ చూసుకోండి. ఇక్కడ కూడా హైట్ అని తీసుకుంటారు, ఇక్కడ కూడా 3 ఇంచులు తీయండి హైట్. అక్కడ ముందు వైపే 3.5, ఇక్కడ డౌన్ వచ్చేసి 3 ఇంచులు పెట్టి ఇలా షేప్ ఇవ్వండి, ఓకేనా. ఇలా మీరు ఇలా తీసారంటే ఎగ్జాక్ట్ గా షేప్ పట్టి బెల్ట్ బాగా వస్తుంది. మన ముందు వైపు కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కి మనం ఎగ్జాక్ట్ కొలుసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాగా మనం షేప్ బెల్ట్ కట్ చేసాం కదా, అయితే దీని మీద ఎలా పెట్టి మనం చూద్దాం అసలు ఎలా సరిపోయిందా, మనం వచ్చింది మనం కరెక్ట్ చేసామా అనేది తెలిసిపోతుంది, ఓకేనా. ఇక్కడ 1/4 ఇంచు మందం ఖర్చు దాని మీద పెట్టండి, ఎందుకంటే ఖర్చు పడతాం కదా. ఓకే, ఇక్కడ వచ్చేసరికల్లా మనం మెయిన్ డాట్ ఇలా వేస్తాం కదా, పెట్టండి. చూడండి షేప్ పట్టి అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇలాగా, ఓకేనా. రైట్, ఇలా పెట్టాలి. అర్థమైంది కదా ఇంతవరకు. అయితే ఇక్కడ మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనం చూసుకోవాలి కదా, ఒకవేళ సరిపోవట్లేదు అనేది ఎగుడు దిగులు రాకుండా ఉండటం కోసం చూడండి పర్ఫెక్ట్ గా సరిపోయింది. మనం పైన 1/4 ఇంచు తీసేసాం కదా, తీసేసినా కానీ మనకి ఇక్కడ సరిపోయింది, ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ లో మనం 1/4 ఇంచు ఇచ్చాం కదా, సరిపోతుంది అనమాట. ఇక్కడ వరకు ఖర్చు పడతాము, సరిపోతుంది, పర్ఫెక్ట్ గా సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్. అర్థం ఉంది కదా. మీరు ఈ టైప్ లో మీరు కట్ చేయండి, బ్లౌజ్ అనేది ఎక్సలెంట్ గా వస్తుంది.
మీరు ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని నేను చెప్పిన కొలతలతోని తక్కువ కొలతలతోని మీరు కట్ చేసుకోవచ్చు అండి. అవసరం అర్థమవుతుంది కదా. నేను ఇప్పుడు బ్యాక్ నెక్ ఇప్పుడు తీస్తానండి. ఎందుకంటే స్టార్టింగ్ ఎందుకు తీనంటే స్టార్టింగ్ మనం ఫ్రంట్ తీయక ముందు బ్యాక్ నెక్ తీసేస్తే ఏమవుతుందంటే మనకు క్రాస్ వేసుకోవడం అనేది సరిగా అర్థం కాదు. బాగోదని నేను బ్లౌజ్ అంతా కటింగ్ అయిన తర్వాత తీసాను బ్యాక్ నెక్ అనేది. చూడండి బ్యాక్ నెక్ తీసాను. లైట్ గా మీరు జస్ట్ ఒక పాయింట్ మందం తీసేయండి క్రాస్ లో. ఎందుకంటే ఒక షోల్డర్ జాడడం ఉండదు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది దానికోసం అనమాట. ఇక్కడ ఈ డాట్ ఇవ్వండి. మనకి బ్యాక్ డాట్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని చూడండి, నేను ఇంచు బావు ఇచ్చా కదండి. ఇంచు బావులోని మీరు ఇలా గీసేసుకోండి అనమాట. హైట్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. ఇంచు పెట్టండి. ఎగ్జాక్ట్ నేను గీసేసా కదా, చూడండి ఇలా వేసుకోండి. తర్వాత మనము చూడండి మీకు పెట్టి చూపిస్తాను బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా వస్తుంది అనేది. పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఈ టైప్లో కట్ చేయండి, ఆది బ్లౌజ్ కొలుచుకొని సూపర్గా వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా మందికి నా ఛానల్ మీరు పరిచయం చేయండి. ఇంకా మీకు నేను చేసిన కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను రిప్లై చేస్తాను మీకు తప్పకుండా. ఇంకా మీకు ఏమైనా కటింగ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకుతో మీరు పంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అది అయిపోయింది కదా. ఇందాక మనం హ్యాండ్ తీసాం కదా, హ్యాండ్ గ్లౌస్ అంక తీద్దాం. ఓకేనా. హ్యాండ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. హ్యాండ్స్ కూడా నేను చెప్పిన టైప్లో మీరు కట్ చేసాను చూసారా. ఇక్కడ మీరు సెంటర్ పాయింట్ చేసుకోండి. పైనుంచి నేను ఇంచున్నర ఇచ్చాను సెంటర్ టక్స్ కానించి. ఇక్కడ పావు ఇంచు ఇచ్చాను డౌన్ అనేది. ఇది కంపల్సరీ మీరు ఇలా చేసుకోవాలండి ఇది. ఎందుకంటే ఇది హ్యాండ్ ద్వారా కూడా మనకి చంక ముడతలు రాకుండా చేయొచ్చు. మీకు అర్థమవుతుంది కదా. హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా తీయాలన్నమాట. ఓకేనా. ఇలా వస్తుంది చూసారుగా, అందంగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ అనమాట. ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్. ఎందుకంటే నేను స్టిచ్ చేస్తున్నానండి, అవి అన్ని సెట్ అవుతున్నాయి. కస్టమర్ చెప్తా ఉన్నారు. అందుకనే జెన్యూగా నేను ఏం కొడుతున్నానో మీకు అంతకుముందు వీడియో చెప్పాను. నేనేం స్టిచ్ చేస్తున్నానో, నేనేం కట్ చేస్తున్నానో ఖచ్చితంగా మీకు అదే చూపిస్తున్నాను. అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.1 12.5 ఇంచులు ఉంది కానీ రెండో వంతు వచ్చేసి 6.1. ఓకేనా. ఈ జాయింట్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు చేస్తాననేది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మన బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఓకేనా. పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వచ్చింది. థ్యాంక్ యూ వాచింగ్.